అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించేందును అట్టివాని సకల పాపములను పారద్రోలి బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యుడు చెప్పినటువంటి వాక్యం. Gitacharya has declared that whosoever surrenders himself to me and takes shelter in me, all his sins will be destroyed and he will be protected. ముముక్తులైన వారు ఈ శృతిపదమును హృదయం నందుంచుకొని తమ యొక్క భక్తి ప్రపత్తులను అభివృద్ధిగా ఉంచుకుంటూ తగిన ప్రయత్నం చేయాలి. Aspirants who want to make progress in the spiritual field will have to treasure this particular statement in their heart and pursue the path to achieve the goal. భగవంతుని శక్తి అనంతమైనటువంటిది. God's power is immeasurable and unlimited. మానవుని యొక్క శక్తి అల్పమైనటువంటిది. Man's capacity and power is narrow and limited. అనంతములైన ఈ భూమండలమునందు అనేక విధులైనటువంటి యొక్క దృష్టి కల్పితమైనటువంటి ఈ ప్రపంచములో అనేక గోళములు మనకు గోచరమవుతుండాలి. In the vast world, there are a number of sights which are the result of the illusion and as a result of the sights which you come across on the earth. దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది. This is being described as Bhutakasham. ఈ స్థూల జగత్తునందు సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది. In this gross world, all the mandalas are existing and therefore this is called Bhumandala. ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే. This aspect of Bhutakasham is only one small aspect of the immeasurable powers of the Lord. ఈ మండలములంతా కూడాను భగవంతుని ఒక పాదము చే ఆవరింపబడినటువంటి. All these worlds are covered within the fraction of the foot of the Lord. కనుక భగవంతుని యొక్క ఘనత్వమును భగవంతుని యొక్క విశ్వస్వరూపమును గుర్తించటము అసాధ్యము. Therefore, it is impossible to understand the greatness of the Lord. వేదమునందు కూడాను అత్యతిష్ట దశాంగుణం అన్నారు. అనగా భగవంతుడు బ్రహ్మాండమంతా నిండినప్పటికీ ఇంకా 10 ఇంచులు అధికంగానే ఉంటున్నాడు బ్రహ్మాండమునకు అని దీని యొక్క అర్థం. Vedas have declared that God has pervaded the entire universe and still left over and exceeds by 10 inches. ఇది కేవలము భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కానీ భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడాను లేదు. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖము సర్వతస్థితి మల్లోకి సర్వమావృత్తిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడాను తన యొక్క అణుస్వరూపుడై ఘనస్వరూపుడై ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది. Bhakti Yogam has been declaring that God is all pervading. There is no place which is not pervaded or where He is not present. కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, we should try to understand
the principle which this world embodies. లక్షల మైళ్ళు దూరం నందున్నటువంటి చంద్రమండలం కానీ, moon which is a few lakhs of miles away from us, కోట్ల మైళ్ళు దూరం నందున్నటువంటి సూర్యమండలం కానీ, be it sun which is a few crores of miles away, కోటాను కోట్ల దూరం నందున్నటువంటి యొక్క నక్షత్ర మండలం కానీ, the stars which are away by crores and crores of miles, ఈ సమస్త మండలము కూడా నువ్వు చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశముని భూతాకాశమని కూడా పిలుస్తూ వచ్చారు. all these worlds, all these stars, sun, moon and all these things together have been described as Bhutakasham. ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటిది. This refers to the gross aspect. ఇంత పెద్ద భూతాకాశము అగమ్యగోచరమైనటువంటిది, అప్రమాణమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తున్నారు. Bhutakasha, which is so vast, big and enormous, occupies only a small part of Chittakasha. ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం. Chittakasha may also be described as the subtle, mid Mano Akasha. సూక్ష్మమైనటువంటిది. This is subtle. ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది. In this Chidakasha, Bhutakasha is only something like an atom. ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశమునందు అణుమాత్రంగా రూపొందుతూ ఉంటున్నారు. This Chittakasha, which is so vast compared to Bhutakasha, itself is very small in Chidakasha. ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది. This Chidakasha may be described as causal force. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం మూడింటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకనే వేదముకులను యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవతత్వాన్ని నీవు ఏ రీతిగా గుర్తించగలవు అని ప్రశ్నిస్తూ వచ్చింది. Bhutakasha, Chittakasha, Chittakasha, these three are so vast and so indescribable that the Vedas have described them that it is not possible. They do not lend themselves for any description by the word and imagination by the mind. భూతాకాశం స్థూలం, Bhutakasha is gross. చిత్తాకాశం సూక్ష్మం, Chittakasha is subtle. చిదాకాశం కారణం. Chittakasha is causal. ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉన్నటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి. Principle of దీనిని మహాకారణ స్వరూపము అన్నారు. The principle of God, which is called Mahakala Swarupam, transcends Bhutakasha, Chittakasha and Chidakasha, and we have to try to understand that particular principle of God. ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి ఒక స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించటం అసాధ్యం. It is not possible for ordinary man to understand and identify and recognize such great truths. ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి, The Lord, who is the Lord of all these three worlds, త్రిగుణములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి, the Lord, God, who is the Lord of the three worlds, త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి, the God, who is the master of all the three times, అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము. man, who is given limited capacity, finds it impossible to understand. కనుకనే దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది. Therefore, the
easiest path is being shown in Bhakti Yoga. మద్భక్త కృతం, ఇది మొట్టమొదటి. The first one is Madbhakta Krutam. మత్పరం, Madkaram. మద్భక్తం, Madbhaktam. మద్భక్త పరం, మత్కర్మ పరం అనగా ఏంటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటివిగా నీవు ఆచరించు. Madkarma Param means you perform all the work and acts. ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశములు అన్ని నాకు సంబంధించినటువంటివి. Whatever work is performed in this gross world, it is relating to the Lord Himself. నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరావు. There is no activity which is outside the ken of the world. కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీవు ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగములకు బోధిస్తూ వచ్చింది. Bhakti Yoga has been teaching in the very first place that whatever work you do or whatever action you perform, you think that it is all relating to me and me alone. మత్పరం, నా కోసం నువ్వు చేయి. The second one is Madparam. Do it for నీ me. కోసం కాదు నువ్వు చేస్తుండే. You are not doing it for your sake. నీవు అనుకుంటున్నావు నీవు ఎవరు? You have been thinking more about you and you. Who are you? నీ యందు అనుస్వరూపుడై ఆత్మస్వరూపుడై ప్రకాశించేటువంటి నేనే. The one who is shining in you subtly and as an autumn is myself. ఆత్మస్థానం నుండే నేను 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 అనేటువంటి పదము ఆవిర్భవిస్తూ వచ్చింది. The word I have been emanating from the place of Atma itself. కనుక నేను అనేటువంటి పదము ఈ దేశమును సంబంధించినటువంటిది కాదు. The word I does not belong to this body. ఇది ఆత్మకు సంబంధించినటువంటిది. This is related to Atma. ఆత్మ యొక్క రియాక్షన్. This is a reaction of Atma. ఆత్మ యొక్క రిఫ్లెక్షన్. This is a reflection of Atma. ఆత్మ యొక్క రీసౌండ్. This is a resound of Atma. కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహములకు కానీ మనసులకు కానీ బుద్ధికి కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు. Therefore, this word I is not related to either the body, the mind, the intellect and the వ్యక్తి imagination. దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటిది. This word I, which transcends the body, mind, intellect and everything, it relates to నీవు ఏమి చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమై ఆచరిస్తూ ఉన్నావు. whatever you have been doing, you are doing for the satisfaction of Atma. ఇలాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమై నేను భావించి ఈ మాయలో మునిగి కేవలము నాది నేను నా వారు అనేటువంటి యొక్క భ్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు. Not realizing this particular truth, you have been under a delusion and you are just walked away by the delusion. కనుక ఏది చేసినప్పటికీ నా తృప్తి నిమిత్తమే నీవు చేస్తున్నావు. Whatever you are doing for my satisfaction, for నా my sake. పరము నీవు ఆచరిస్తున్నావు. On my behalf you are performing. నీవు నా ఏజెంట్గా నీవు ప్రవర్తిస్తున్నావు. You are acting only as my agent. కనుక ఇది మత్పరం, నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో. Therefore, you are doing every activity for my sake. Realize this first. మద్భక్త, The third one is Madbhakta. ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి. You have to find out the inner secret and the subtle truth of this word Madbhakta. భక్తి అనేటువంటిది ప్రేమతత్వమునకు ప్రతిబింబం. But devotion is the reflection of love. ఈ ప్రేమతత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది. The love, the emotion of the love, it emanates from Atma only. ఆత్మకు ప్రతిఫలమే ప్రతి పేరే ఈ యొక్క ప్రేమ. Love is another name for Atma. అంతేకాని ప్రేమ అనేటువంటిది ఈ లౌకిక సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం సమన్వయం చేసినటువంటిది కాదు. Love has nothing to do with the worldly and secular things. కనుక ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వస్తాం. The principle of love will have to be understood as another word for devotion. ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం. Whatever is done, this principle of love should emanate right from the core of the heart. ఇలాంటి పరిస్థితి యందు మనము ఏమి చేసినా ఏమి తలచినా ఏమి చెప్పినా
అన్ని కూడా భగవత్పరమైనటువంటివిగా మనం భావించుకుంటూ రావాలి. In these circumstances, whatever we think, whatever we do, whatever we utter, we'll have to think, do and utter that for the satisfaction of the Lord. దీనిని సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అన్నారు. This is being described as doing everything for the sake of and for the pleasure of జాగ్రత్త God. అవస్థ యందు నేను ఈ దేహ నిమిత్తమే ఆచరిస్తున్నానని నీవు గ్రహించవచ్చు. In the waking state, you will be thinking that you are doing everything for the sake of the body. కానీ నిద్రావస్థ యందు ఎవరి నిమిత్తమై నీవు నిద్రపోతున్నావు? In the sleeping state, for whose sake are you sleeping? కేవలం నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు. During the sleeping state, your body may be taking a little rest. మనసు శాంతిని అందుకోవచ్చు. Mind may be getting a little peace. ఈ శాంతి విశ్రాంతులు ఎవరి నిమిత్తం? The rest and the peace are for whose sake? కనుక ఇక్కడ ప్రేమ, ఆత్మ అనేటువంటి నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు. These actions are being performed for the love of Atma, and that is I which is emanating from Atma. కనుక మనము భోజనము కానీ, నిద్ర కానీ, ఆనందము కానీ, భోగభాగ్యములు కానీ అన్ని కూడాను ఆత్మ నిమిత్తమై మనం ఆచరిస్తున్నాం. Be it taking food, resting, sleep, or any other activity, or all these are performed for the sake of Atma. దీనిని మైత్రేయికి బోధించే సమయం లోపల తన భర్త అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు. While describing this particular thing to Maitreyi, the husband was giving all the subtle inner relationships between the different. ఎవరి నిమిత్తమే నీవు ప్రేమిస్తున్నావు నన్ను? For whose sake are you loving me? భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు. For the sake of wife, the husband is not loving. భర్త నిమిత్తమై భార్యను భర్త ప్రేమిస్తున్నాడు. Husband is loving wife only for his own sake. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలని మనం భావిస్తున్నాము. We think that the mother loves the child for the sake of the child. కాదు. తల్లి నిమిత్తమే తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలి. This is not correct. For the sake of mother, she is loving the child. గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు అన్నారు. It is said that Guru, the teacher, loves the student. శిష్యుని నిమిత్తమై గురువు ప్రేమించడం లేదు. గురువు నిమిత్తమై గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు. The teacher is not loving the student for the sake of the student. He is loving the student for the sake of teacher himself. కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క తత్వము ఈ రీతిగా ఉంటుంటారు. This is the inner truth behind all this sadhana in the world. భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు. Devotees are loving God, కేవలం భగవంతుని నిమిత్తం కాదు. but they are not loving for the sake of God. భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు. Devotees are loving God for the sake of devotees themselves. అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి. But there is a very important subtle truth which will have to be realized. భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు. God is loving devotees. కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుండాలి. But in this case, the principle is explained so far. భగవంతుడి నిమిత్తమే భక్తులు ప్రేమించడం లేదు. భక్తుల నిమిత్తమై భగవంతుడు ప్రేమిస్తున్నాడు. God is loving devotees not for God's sake, but He is loving devotees only for the sake of devotees. కారణమేమనగా తనకు అవ్యక్తుడు. The reason is He is unmanifest. అతనికి ఏమి తన అనేటువంటి యొక్క పర అనేటువంటి భేదములు లేవు. He does not have any such sense of differentiation that it is His and someone else's. ఎక్కడ వ్యక్తిత్వం అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది ఒక తేలాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి. Where there is individuality and selfishness, the question of mindness and thingness will arise. Otherwise not. భగవంతుని యందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు. In God, there is nothing like His and someone else's. కనుక మత్కర్మకృతం, మత్పరం, మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎంతో తోడ్పడేటువంటివి. Therefore, Madkarma Sutam, Madparam, Madbhakta are all given for the sake of the devotee to help him in his sadhana. అయితే
ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటి అయినప్పుడు దీని యొక్క తత్వం మనం ఏ రీతిగా గుర్తించాలి? But the capacities of man are so limited. How to understand the truth behind these statements with limited capacity? ఒక్క వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ఫ్యాన్ చేతిలో పెట్టుకొని అన్ని విధాలా శ్రమపడితే కూడాను కించిత్తైనా గాలి తనకు చోకటం లేదు. If a person wants a little breeze, he may take a hand fan and wave it, and he may be getting a little bit of it. జూజు మాంసమే వీచినప్పుడు సముద్రం కూడాను అలలుగా బయలుదేరి ఉప్పెను కూడాను బయలుదేరుతుంది. చెట్టు వేల వరకు కూడాను కూలిపోతుంది. ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి? When there is a very wind, you find there will be very big waves in the ocean, and the trees will come out of the roots, they will fall with the roots. మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటిది. The breeze which one gets out of fan is very limited. దీని శక్తి చాలా తుచ్చమైనటువంటిది. This is after all very mean. కానీ భగవత్ శక్తి దించు భారతము ఇది చాలా అఖండమైనటువంటిది. But the power of God is unlimited and tremendous. మానవుడు ఒక భాగం నుండి నీరు తోలినప్పుడు లేక పంపు చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది. When man tries to get water from a well or from a pump set, it is after all very limited quantity of water that can be. వర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి. When there is a very heavy downpour, the rivers and the oceans join together. అది భగవత్ శక్తి. ఈ పంపు శక్తి మానవ శక్తి. That particular one is the power of God which is unlimited. ఈ ఒక గృహంలో మనకు వెలుతురు రావాలన్నా ఒక తైలపు వచ్చి దీపము లేక ఒక ఎలక్ట్రిక్ బల్బు మనం వేసుకుంటాం. ఆ యొక్క లైట్ తో మనం ఆ గృహమును మాత్రమే మనం సరిదిద్దుకుంటాం. If you want some light in a house, you may just light a candle or you may have an electric bulb and you get the needed light that way. కానీ సూర్యోదయం అయిందంటే సర్వత్రా కూడా ప్రకాశము అడవి ఎందు, గుట్ట ఎందు, చెట్టు ఎందు, ఇంటి ఎందు సర్వత్రా కూడా ప్రకాశము ప్రసరిస్తూనే ఉంటుంటారు. But when there is sunrise, sundown, the whole world, be it forest or a city or a tree, wherever you just see, you get ఇది light. దైవ శక్తి. దీపము మానవుడి వ్యక్తిత్వం యొక్క శక్తి. This is the power of God, whereas the light that you get from a candle is the power of man. ఇంత శక్తి కలిగినటువంటి అఖండ శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఈ అల్పశక్తితో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా చేరడానికి వీలవుతుంది? This unlimited power which God embodies, how to reach such unlimited power by a person, by a man who is having limited power, limited capacity. దీనికి శరణాగతి అన్నారు. The method may be described as surrender. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచుచ. అహం త్వాం, నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైనటువంటి యొక్క బ్రహ్మపదమును నీకు అందిస్తానన్నాడు. The Lord has declared that I will destroy all your sins and I will give you the supreme position which is mine, Brahmapadam itself. దీనికి చక్కని ఉదాహరణ, A beautiful example for this. సర్వ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను భూతాకాశం. The world which you see is Bhutakasha. ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది. This particular Bhutakasha, the gross world, takes such a form in the mind and Chittakasha it is called. ఇది సూక్ష్మ రూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిదాకాశమైనటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది. Within this Chittakasha, this Chittakasha takes a form. ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణురనీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణ స్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం. God is taking the form of a small atom in this Chittakasha itself. ఇట్టి అఖండ నిత్యస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు. Such unlimited and powerful vast God has been imprisoned in the heart of a devotee. దీనినే ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్ళాడు. Once upon a time,
sage Narada wanted to have darshan of Narayana. అప్పుడు నారాయణుడు, నారద, నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని నీవు గుర్తించావా అని ప్రశ్నించాడు. Narayana asked Narada, have you been able to recognize and identify the secret of ఈ Bhuta? పంచభూతములు, పంచేంద్రియములు, పంచచక్కులు, పంచప్రాణములు, ఈ పంచభూతములు కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏది చాలా అధికమైనటువంటిది అని ప్రశ్నించాడు. Narayana asked, among the 5 elements, 5 senses, and which one do you think is most? 5 life breath, which one do you think is the most important? శక్తిస్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటున్నాయి. There are 5 elements which are associated with touch, sight, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. earth, water, fire, space, and విండ్ అండ్ స్కై. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు. among these 5 elements, Narayana asked, which one is occupying most important place? అప్పుడు నారదుడు యోచించాడు. స్వామి, భూమి చాలా గొప్పది అన్నాడు. Narada thought for a while and he just said that the most important one is earth itself. ఎట్లా గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు. Narayana asked him, why do you say that it is the biggest? ఇది చాలా తప్పు. 3 భాగములు జలంతో నిండినటువంటిది ఇది. 3 భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక్క భాగమే కనిపిస్తూ ఉంటుండాలి. Which is covered by 3/4 of the earth is covered by water and only 1/4 ఇంత పెద్ద భూమిని నీరు మృంగి ఉంటుండాలి. such big earth is being swallowed by the water. కనుక మింగబడినటువంటిది గొప్పనా, మింగినటువంటిది గొప్పనా అన్నాడు. The one which is swallowing, is it bigger, or the one which is swallowed, is that bigger? జలం గొప్పది స్వామి, మింగబడి మింగింది కనుక ఇది చాలా గొప్పది అన్నాడు. Narada confessed that water is bigger because that has swallowed earth. అయితే నారాయణ, ఇంత గొప్పదైనటువంటి ఈ జలము అగస్త్యుడు ఒక్కతూరి అపోహం తీసుకున్నాడే, కాబట్టి అగస్త్యుడు గొప్పవాడా, జలం గొప్పదా అని. Narayana cultivated saying, he just said, Agastya swallowed the entire ocean in a sip. Do you think Agastya is greater or water greater? అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు. Narada said, well, sorry, Agastya is greater. ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనము శూన్యం, అనంతమైన ఆకాశం, ఇది చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు. Narada said, the sky is bigger than Agastya Swami. భూమి ఆకాశము రెండూ చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు. Then Narayana just said, Lord has been able to take both sky and earth together under his one foot. Do you think that God is bigger or the Akasha? అతని పాదమే అంత గొప్పదిగా ఉంటుంది, అతని ఆకారం ఇంకెంత గొప్పది. If his foot itself is so big, what could be his infinite form? ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయ మంత్రంలో బంధిస్తున్నాడు, కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా. Then the next question was, the devotee who has been able to imprison such big Lord within his heart, do you think that devotee is bigger or God himself is కనుక భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాశము ఒక భక్తుని యందు మాత్రమే ఉంటుండాలి. Therefore, the one, that particular power which can bind God is within the scope of the devotee. బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడాను ఏమాత్రం కూడాను స్వాతంత్రాన్ని అందుకోలేదు. Whatever be the capacity of any power as such, if it is bound, అందులో భగవంతుని ప్రేమ పాశము చేత బంధింపబడతాడు. God has been bound by the rope of love. కనుకని భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది. Therefore, in this bhakti path, it has been part of devotion, it has been said
that this పెద్ద అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది. if you take a drop of water from the ocean and keep it in your palm, that drop of water is very small. కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది. The little drop of water in the palm, if it is put back into the ocean, it becomes a part of infinite ocean. కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇది ఏకత్వంగా పొందిపోతుంది. If the man's littleness, smallness is joined together with the vast కాబట్టి power of the Lord, ఏకత్వాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం. that particular process which can bring man and God together is the path of devotion. కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు. But man has not been able to understand God who is so powerful. And బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. God is the master of the entire creation. కానీ ఈనాటి మానవుడి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పజ్ఞుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విధేయతతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము. But today's man, look at him. He is prepared to bend before a small panchayat officer or a minister of a state. కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విధేయతలు మనం ఏమాత్రము ప్రకటించడం లేదు. But the same man has not been able to show humility and obedience before such a person as God himself. అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం. The master of the entire creation, God, has not been properly treated. కారణం ఏమనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. The reason is we are not able to understand the history behind this particular ఈ creation. అల్పబుద్ధుల యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి. The small minds are following this little bylane. అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే ఈ అల్ప మార్గం మనం ఏమాత్రం కూడా అనుసరించము. If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong way. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంటే ఉందా పెరటి పుష్పమునకై ప్రీతి అయినా? If you are having the wish-fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower? అడిగిన పాలిచ్చు కామధేనువే ఉందా ధనమిచ్చి ఆవును కొనగనేలా? When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price? నిజంగా అది కామధేను అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును నీవు ఏమాత్రము కొన్ని నీవు పెరట్లో కట్టుకోలేవు. If only you have recognized and identified that cow as a celestial cow, you would not have gone in for this cow. ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్పస్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి. For this small little mind, the small things look very big. గంటకు తగిన బంతలు ఉంటారు. Now, the person gets what he deserves. It is కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు. You are attracted by only small little things because your power is limited and the other. నీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు. Your power, truly speaking, is not limited. అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడుగా దిగిపోతున్నావు. You are a small person because you are identifying with the body all the time. ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వం పోవాలి. From the feeling that you are body, you will have to just go to the next stage that you are jiva or the life. అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి. From Vishishtadvaita, which says that you are jiva, you will have to go to Aham Brahmasmi. అహం దేహాస్మి ఇది ద్వైతం. Aham Devasmi is duality. ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు. This dualism is the very birthplace of సర్వం పరవశం దుఃఖం. everything is sorrow. సర్వం ఆత్మమయం సుఖం. If one identifies oneself with Atma, everything is happy.
కనుకని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి కానీ కేవలం దేశ స్థాయిలో మనము ఈ యొక్క చిన్న అల్ప దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి. We should develop our thinking and identify ourselves with Atma and not identify with the body itself. కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు. This was being described as worship. బాలరాజు చెప్పాడు సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని. Balraju has explained Upasana means sitting nearby. కేవలము దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు. Upasana doesn't only mean that you have to just sit close. కమలము పైన కప్పలు కూర్చుంటాయి కానీ అది ఉపవాసనకు అర్థమా? Frogs sit on the lotus. Does it illustrate Upasana? కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హానిని కోలేటువంటి టియర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి. If one is near, it is no use. One should be dear, one should be able to suck the honey. సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్రని మనం భావించరాదు. By merely being physically near, you would not say that you are dear to him. మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు. There may be neighbors who are very rich. వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉన్నప్పుడు మనం ఏమాత్రం కూడా దాన్ని చింతించరు. Whatever be the problems, the difficulties, the sorrows of our neighbors, we don't worry ourselves about it. నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వాళ్ళకు ఒక జాబ్ ఏగిన రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు కానీ దేహం దూరంలో ఉంటున్నారు కానీ ప్రేమ సమీపంలో ఉంటున్నారు. Compared with this, if the brother or husband or son, if he is in America, if you do not get the letter even for 1 week, you start worrying. The body is far away, but still the love makes that all near and dear. ఇక్కడ దేహం సమీపంలో ఉంటున్నది, ప్రేమ చాలా దూరంలో ఉంటున్నది పక్కింటి వారిపై. The relationship with the neighbor is not charged with the love. అదే సమీపంతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది. Physical nearness should be accompanied by being very dear to the Lord. మన ఇంటిలోనే ఎలుకలు, చీమలు అన్ని తిరుగాడుతుంటాయి. అవి మనకు మిత్రులు అవుతాయా? In the house, so many rats and ants will be moving about. Can you call them friends? కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడాను చేర్చుకోవాలి. Along with nearness, you have to develop love also. కనుక ఉపాసన అనగా సమీపములో కూర్చోవటము, వేసుకోవటము. Upasana refers to sitting near. ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి? What is it that you are going to get by being near? దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాయి. If you sit close to a lamp, you get light and illumination, and with the help of that, you may be able to do many useful. ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమవుతుంది? దానిపై హాయిని మనకు అందిస్తుంది. If you sit near a fireplace, you will be away from the cold that will be bothering you. అదేవిధంగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది. If you are close to the Lord, God Himself, you get all good qualities which God embodies and all తన యొక్క ప్రభావముని, తన యొక్క ప్రకాశముని, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంటాయి. His own influence, His own qualities, His own love, one will be able to get by just being near to God. ఉపవాసము, ఉపాసన. ఉపవాసం అంటే సమీపంలో నివాసం. Upavasamu also means being near, living near to the God. ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. But in Bhakti Yoga, without understanding the real meaning of these things, we will be understanding a wrong ఉపాసన thing. అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కొంత పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటము, 2 సేర్లు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము. Now fasting is associated with not taking rice, but taking equivalent or much more than that in terms of ఈనాటి ఏకాదశి ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమంటే హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను. అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా? These days, if
with Ekadasi comes, some people fast. And those people who fast are upma to be sent or halwa to be sent from canteen because they don't take rice. Can you call this fasting? ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరగా ఇంత లో క్లాస్ లో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం. Fasting is really a sacred word, sacred concept, but that is being misused and in wrong way and in mean. ఆ విధంగా శరీరాన్ని కృషింపజేసుకోవటం ఉపాసన కాదు. It is, no, fasting doesn't refer to this particular aspect. దేహో దేవాలయత్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది సనాతనుడైనటువంటి దేవునికి ఆలయం వంటిది. God, your body is the temple of God. Treat it so. ఈ దేహాన్ని ఏమాత్రం కూడా అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు. You should not allow it to suffer and come to grief. ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమై దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి. While taking care of the body, you should not forget the God who is resident of it. మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి. We should use the principle of love in us to go nearer, closer. ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని కొను భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం. The easiest way to go closer to the God is whatever you see, whatever you think, whatever you do, whatever you talk, one should not be overjoyed by profit. I should not come to grief. శీతోష్ణములను సమత్వంగా మనం భావించాలి. One should treat heat and cold with equanimity. ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోటులు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి. During winter season, woolen clothes will give you a lot of warmth. ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి. During summer, thin clothing will be very useful and ఇవి helpful. రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారులు కాదు కదా. Both these things are helpful. They are not harmful to us. శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతలం హాయిగా ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది. Cold gives joy sometimes, heat gives joy at other times. కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉండాలి తప్పు. Cold and heat, both of them give joy only. But the way that we use depends, that decides whether we are getting the benefit. ఎండల కాలం లోపల మనకు శీతలాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది. During summer, we will welcome cold. కానీ మంచి ఎండల లోపల కూడా అగ్ని సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది. During summer, if you go nearer the fire, then you will be in for some trouble. అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దోషదోషులు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉండాలి కొన్ని లాభ నష్టములు సుఖదుఖములు. Be it profit or loss, or gain, or heat or cold, all these opposites. ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనివే కానీ అపకారం ఏమాత్రం కూడా కాదు. All these opposites and everything else in the world is useful. Nothing అన్ని is భగవత్ సృష్టివే. everything is created by God. అయితే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి. But we should be able to use according to our own stage in life. పిల్లవాడి చేతికి బంగారు కప్పించినా పిచ్చివాడి చేతికి కత్తిచ్చినా ప్రమాదం అయిపోతుంది. If you give a golden cup to a child or a sword to a bad person, it is dangerous. ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి. Gold cup, which is highly valuable, will have to be given to a person who knows its value. కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి. The one who understands and knows the use of these. అదే విధంగానే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు. In the same way, the one who knows the value of devotion. ప్రేమ ఎవరిని బాధించరాదు. One should not give trouble to anyone. ప్రేమ ఎవరిని హింసించరాదు. Love should never give trouble to anyone. ప్రేమ ఎవరిని ద్వేషించరాదు. Love should never lead anyone to hate. అద్వేష్ట సర్వభూతానాం అని. There should not be any enmity against any creature in the world. ప్రేమ 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 అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ రావడం చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది. Thinking of love and love, but giving trouble to others is not correct. కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దానిని శిరసావించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి. If you say love and devotion, you will develop it in such a way that you will be able to carry out the commands of the Lord.